లాన్సెట్ అనే రీసెర్చ్ సంస్థ భయంగొల్పే వాస్తవాలని జూన్ 9, 2023లో ప్రచురించడం జరిగింది. అదేంటంటే భారత్లో 10 crore పీపుల్, డయాబెటిక్ పీపుల్, ప్రీ డయాబెటిక్ అంటే రాబోయే దానికి సిద్ధంగా ఉన్న వాళ్ళు 13 కోట్ల మంది ఉన్నారని ప్రచురించడం జరిగింది. ప్రతి 10 మందిలో 2 డయాబెటిక్ పేషెంట్స్ అంటే ఎంత దురదృష్టకరమో చూడండి. ప్రపంచం మొత్తం డయాబెటిక్తో బాధపడుతుందంటే అర్థం చేసుకోవచ్చు. కానీ శారీరక మానసిక రుగ్మతలకు శాశ్వత పరిష్కారం చూపే యోగా, సూర్య నమస్కారాలకు పుట్టినలైన భారత్ కూడా డయాబెటీస్ బారిన పడటం శోచనీయం. డయాబెటీస్ని చాలా సులువుగా రివర్స్ చేయవచ్చు. వెల్కమ్ టు ఆసాన్ లైఫ్. ఈరోజు 30వ రోజు 365 రోజుల సూర్య నమస్కారాల ఛాలెంజ్లో ఈరోజు మనం డయాబెటీస్ రివర్సల్ ప్రోగ్రామ్ బై సూర్య నమస్కారాస్ దీని గురించి మాట్లాడుకుందాం. డయాబెటీస్ని రివర్స్ చేయవచ్చా అని చాలామంది క్వశ్చన్ అడుగుతున్నారు. టైప్ 2 డయాబెటీస్ అయితే కంపల్సరీ రివర్స్ చేయవచ్చు. ముందుగా డయాబెటీస్ అంటే ఏందో క్లుప్తంగా తెలుసుకుందాం. బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్స్ ఎలివేట్ అయ్యి పేరుకుపోవటాన్నే షుగర్గా, డయాబెటీస్గా, మధుమేహంగా పరిగణిస్తారు. ఆహారం జీర్ణమైన తర్వాత గ్లూకోజ్ అనేది బ్లడ్లో కలుస్తుంది. బ్లడ్ నుంచి సెల్స్కి వెళ్ళి ఎనర్జీగా కన్వర్ట్ అవ్వాలి. యాక్చువల్ ప్రాసెస్ ఇది. ఈ బ్లడ్ స్ట్రీమ్ నుంచి గ్లూకోజ్ అనేది సెల్స్లోకి ప్రవేశించడానికి ఇన్సులిన్ అనే హార్మోన్ ఉపయోగపడుతుంది. ఈ ఇన్సులిన్ అనేది డయాగ్రామ్లో చూపించినట్టు ఒక కీగా పనిచేస్తుంది. ఎప్పుడైతే సెల్ మెంబ్రేన్ మీద అది అంటుకుంటుందో గ్లూకోజ్ మాలిక్యూల్స్ అనేవి సెల్ లోపలికి వెళ్తాయి. అక్కడ ఆక్సిజన్ సమక్షంలో బర్న్ అయ్యి మనకి ఎనర్జీని ఇస్తుంది. గ్లూకోజ్ లెవెల్స్ బ్లడ్ స్ట్రీమ్లో ఎందుకు ఎలివేట్ అవుతాయంటే 3 రీజన్స్ ఉన్నాయి. ఒకటి, ఇన్సులిన్ సరిగా ప్రొడక్షన్ కాకపోవటం. 2, ప్రొడక్షన్ అయినా సెల్ మెంబ్రెయిన్ మీద మంచిగా అంటుకోకపోవటం. 3, ఒకవేళ గ్లూకోజ్ లోపలికి ప్రవేశించినా అక్కడ ఆక్సిజన్ లేక ఎనర్జీగా కన్వర్ట్ కాక మళ్ళా బ్లడ్ స్ట్రీమ్లోకి రివర్స్ రావటం. బయోలాజికల్ మెకానిజం అయితే ఇది. కానీ వీటి కాజెస్ వచ్చేసి డయాబెటీస్కి కారణాలు చూద్దాం. 1, హయ్యర్ గ్లైసమిక్ వాల్యూ ఉండే జంక్ ఫుడ్ తినటం. 2, ఎక్సర్సైజ్ లేకపోవటం. 3, హై స్ట్రెస్కి గురవటం. 4, ప్యాంక్రియాస్ దెబ్బతింటం. 5, ఒబెసిటీ, లావ్ అవ్వటం. డయాబెటీస్ రావటం వల్ల మనందరికీ తెలిసిన సిమ్టమ్సే ఎక్కువగా ఆకలి అవ్వటం, ఎక్కువగా యూరిన్కి వెళ్ళటం, ఎక్కువగా దప్పిక అవ్వటం, కళ్ళు మసకబారటం, ఇమ్యూన్ సిస్టమ్ దెబ్బతిని పుండ్లు సరిగా మానకపోవటం, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ రావటం, మెడ మీద సంకల్లో స్కిన్ బ్లాకిష్గా మారటం. ఇక మన అందరికి తెలిసిందే మేజర్ ప్రాబ్లమ్స్, కిడ్నీ, హార్ట్ ఫెయిల్యూర్ అయ్యేదానికి స్కోప్ అనేది పెరుగుతుంది. ఒక రకంగా చెప్పాలంటే డయాబెటిక్ పీపుల్ హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ తన జీవితాన్ని ముగిస్తాడు. కానీ వీళ్ళందరికీ తెలియని విషయం, డాక్టర్లు చెప్పని విషయం ఏంటంటే డయాబెటీస్ నుంచి బయటపడవచ్చు, రివర్స్ చేయొచ్చు అని. సూర్య నమస్కారాలు 100% డయాబెటీస్ని రివర్స్ చేస్తాయి. సూర్య నమస్కారాలు రోజు ప్రాక్టీస్ చేయటం వల్ల జరిగే విషయాలు ఏంటంటే ఇది ఇన్సులిన్ ప్రొడక్షన్ని పెంచి బ్లడ్ షుగర్ లెవెల్ని రెగ్యులేట్ చేస్తాయి. మెటబాలిజంని హయ్యర్ ఫేజ్లో ఉంచడం వల్ల గ్లూకోజ్ స్పైక్స్ని తగ్గిస్తుంది. ప్రతి సెల్కి బ్లడ్ సర్క్యులేషన్ పెరగటం వల్ల ఆక్సిజన్ను ప్రతి సెల్కి అంది గ్లూకోజ్ యూటిలైజేషన్ పెరుగుతుంది. కార్టిసాల్ అనే స్ట్రెస్ హార్మోన్ని ఇన్హిబిట్ చేయటం వల్ల కూడా స్ట్రెస్ తగ్గుతుంది. డయాబెటీస్ ఆటోమేటిక్గా కంట్రోల్లో వస్తుంది. 5, మెయిన్గా వెయిట్ మేనేజ్మెంట్కి మంచిగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఒక సూర్య నమస్కారం 13.6 కిలోకేలరీల శక్తిని జనరేట్ చేస్తుంది, యూజ్ చేస్తుంది. ఎప్పుడైతే క్యాలరీస్ బర్న్ అయ్యాయో ఆటోమేటిక్గా వెయిట్ అనేది తగ్గుతారు. ఈ విధంగా సూర్య నమస్కారాలు డయాబెటీస్ని కంబ్యాట్ చేయటంలోనూ ప్రివెన్షన్ చేయటంలోనూ ఉపయోగపడతాయి. మై డియర్ ఫ్రెండ్స్, రోజు చెబుతున్నదే 1 గంట హెల్త్ని సంపాదించడానికి కేటాయిద్దాం. 23 గంటలు డబ్బును సంపాదించడానికి కేటాయిద్దాం. రోజు సూర్య నమస్కారాలు చేద్దాం, ఫిట్గా తయారవుదాం, ఆయుష్ని పెంచుకుందాం, నలుగురికి ఆదర్శప్రాయంగా నిలుద్దాం. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ని, తెలంగాణ నిర్మించడంలో మీ పాత్ర ఉంటుందని ఆశిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు ఈ వీడియో నచ్చిందనిపిస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక వీడియోలో మళ్ళా కలుద్దాం. థ్యాంక్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ.